దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనకు కోడెముక్కలు గుర్తుకు వస్తాయి. అయితే సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం అధిక సంఖ్యలో బుధవారం ఆలయానికి చేరుకోవడంతో ఉదయం నుంచే స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ధర్మదర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకమైన స్పెషల్ దర్శనం 300 స్పెషల్ దర్శనాన్ని కూడా చాలామంది భక్తులు అయితే వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో స్వామివారి కళ్యాణం, రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు సైతం భక్తులు సైతం చేసి సేవలో తరిస్తున్నారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఉదయం అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పేదల పెన్నిధిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని భక్తులు సేవలో తరిస్తున్నారు. అయితే స్థానికంగా మనతో కొందరు భక్తులు ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ భక్తులు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నారని తెలుసుకుందాం. అయితే ఈ ఆలయంలో ఈరోజు మరి ముఖ్యంగా బుధవారం అయితే ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్తో పాటు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి సేవలో తరించారు. అయితే స్వామివారికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారికి ఎలాంటి లోటుపాటు లేకుండా ధర్మదర్శనంలో భక్తులకు అయితే నిర్వహిస్తున్నారు. అయితే కొద్ది ప్రాంతాల్లో మాత్రం టికెట్ ధర్మదర్శనంలో సంబంధించిన అంశాలు కొన్ని తెలియకపోవడంతో భక్తులు మాత్రం ఆందోళనకు అంటే కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ భక్తులకు సంబంధించిన సమాచారానికి సంబంధించిన బోర్డులు కూడా ఈ మరికొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా భక్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నమస్తే, నా పేరు సంజన. మేము ఇవాళ వెంకవాడకు వచ్చాము. వరంగల్ నుంచి వచ్చాము, హన్మకొండ నుంచి మా అమ్మమ్మతో మా చెల్లితో పాటు వచ్చాము. ఇక్కడికి వస్తే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకోసం ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము వెంకవాడకి. ఇక్కడికి వచ్చాకే మేడారం వెళ్తాం. సో మాకు ఇది సెంటిమెంట్ వెంకవాడ అనేది. అందుకోసం ఇప్పుడు వచ్చాము. లేదు, ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం ఇదే టైంకి వస్తాము. నార్మల్గా అయినా మేము వస్తూ పోతూనే ఉంటాము వెంకవాడకి. మా సెంటిమెంట్. ఈసారి చాలా జనాలు ఉండేసరికి కొంచెం కష్టమైంది, బట్ వచ్చాం దర్శనం చేసుకోవడానికి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గతంతో పోలిస్తే ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ కానీ? చాలా బాగుంది, బట్ జనాలు మాత్రం చాలా ఉన్నారు. ఇవాళ హాలిడే వచ్చాం మేము కూడా, బట్ అందరు అదే అనుకుని వచ్చేసరికి మాకు కొంచెం ప్రాబ్లం అయింది. బట్ దర్శనం అయితే ఏమేమి పూజలు నిర్వహించారు ఇక్కడ? ఎందుకోసం వచ్చారు స్వామివారు? వచ్చామండి. ఏం పూజ నిర్వహించారు ఇక్కడ? మా శివ కళ్యాణం చేసుకున్నాం, దేవుని దర్శనం చేసుకున్నాం. ఎప్పటికి వస్తుంటాం, సంవత్సరానికి ఒకసారి. మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజన్న స్వామి అంటారు. అసలు మీకు కోరిన కోరికలు ఏమన్నా నెరవేరినాయా? అసలు ఏమేమి కోరికలు నెరవేరినాయి అంటే ఏం చెప్తారు? నాకు కోరిన కోరికలు నెరవేరడం వల్లనే మేము సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాం. మాకు ఇక్కడికి వస్తేనే మంచిగా అనిపిస్తుంది. చెప్పండి అన్న, అసలు ఎలాంటి పూజలు నిర్వహించారు? మీరు ప్రతిసారి వస్తారా, ఇదే మొదటిసారా? అంటే ప్రతిసారి అంటే వస్తాం, కళ్యాణం చేసాం, దర్శనం చేసుకున్నాం, బద్దిపోషమ్మని చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే స్వామివారి దర్శనం? హ్యాపీగా అనిపిస్తుంది. సంధ్య, మేము ఉప్పల్ నుంచి వచ్చాము, హైదరాబాద్. మేము రెగ్యులర్గా సంవత్సరం ఇక్కడికి దర్శనం చేసుకొని ఉంటాము. రాజన్న గుడికి, వెంకవాడ రాజన్న నేర్చుకుంటాం. ఏది అడిగితే అది దేవుడు ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తాడు. మాకు నమ్మకం, చాలా నమ్మకం మాకు. అంటే ఏమేమి కోరికలు నెరవేరినాయమ్మా? మాకు ఫస్ట్ బాబు, ఇక్కడికి వస్తే మాకు బాబు పుట్టిండు, తర్వాత పాప కూడా పుట్టింది. ఇక్కడికి వస్తే సెంటిమెంట్ చాలా నమ్మకం. ప్రతి ఇయర్ వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి. అనుకున్న పనులు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ నూతన సంవత్సరం రోజు ప్రతిరోజు వస్తుంటాం. ప్రతి సంవత్సరం వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ 1 year నుంచి ప్లాన్ ఉందన్నమాట. కొండగట్టు హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. అక్కడ నుండి ఇక్కడ ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇది కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము ఫస్ట్ టైం వచ్చినాము. సో ఎట్లయినా దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చినాము. దర్శనం మంచిగా అయితే అందరికీ మంచిగా కావాలి, అందరు మంచిగా ఉండాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు పావని. ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. గుడి అంతా అందంగా ఆనందంగా ఉంది. మీరు కూడా వచ్చి ట్రై చేయాలి. నా పేరు శ్రీమాన్. అలాగే నేను పనికి వచ్చాను. అలాగే మేము ఇక్కడికి డైలీ వస్తాము. జనవరి 1st ఈ వెంకవాడ రాజన్న మాకు చాలా నమ్మకం. మా మమ్మీతో, మా ఫ్యామిలీతో ఇక్కడికి వస్తాము.
దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. అయితే సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం స్వామివారి దర్శనార్థం వచ్చారు. అయితే ముందుగా రాజన్న ఆలయ ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి ఇష్టమైన కోడెముక్కలతో పాటు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి లడ్డు కౌంటర్లో తీర్థప్రసాదాలు తీసుకొని సేవలో తరిస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఉన్నతాధికారులతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భద్రతా సిబ్బంది అదనంగా కూడా ఏర్పాటు చేసుకొని భక్తుల రద్దీ నేపథ్యంలో సేవలు అందిస్తూ ఉన్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే రాజన్న ఆలయానికి రోజు రోజుకు అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక పూజా కార్యక్రమాలు అనునిత్యం నిర్వహిస్తున్నారు రాజన్న ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా రాజన్నను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. కొంగు బంగారంగా శ్రీ రాయరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక స్థానం ఉన్నది. అయితే ఈ పేదల పెన్నిదిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. అయితే భక్తులకు కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసౌకర్యాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆలయాధికారులు దానికి సంబంధించిన సమాచారానికి సంబంధించిన బోర్డ్స్ కానీ తదితర ఏర్పాటు చేయడంలో కొంతవరకు అలసత్వం వహించినప్పటికీ మరికొన్ని సమాచారంతో కూడిన విలువైన సమాచారంతో కూడిన పూజా వివరాలు కావచ్చు, కోడ టికెట్ కౌంటర్లు కావచ్చు, లడ్డు కౌంటర్ తదితర సమాచారంతో కూడిన నూతన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను భక్తులు సైతం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ దినదిన అభివృద్ధి చెందుతూ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారికి నిర్వహిస్తున్నామని అర్చకులు సైతం చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.